ఎన్నికలకు ముందు కూటమి వాళ్ళు పీపీపీకి ఇస్తాం, మంచి చేస్తాం, ప్రజలను భాగస్వామ్యం కల్పిస్తాం, పీపీపీకి ఇవ్వటం వల్లే మంచి జరిగిద్దని అన్నారా? లేదు కూటమి అధికారంలోకి వచ్చినాక ఎందుకని పీపీపీ అన్నారు? పీపీపీ అనే విధానాన్ని వాళ్ళ స్వలాభానికి వాడుకుంటారే తప్ప ప్రజలకు, గ్రౌండ్ లెవెల్లో ఉండే ప్రజలకు, గ్రామాల్లో ఉండే ప్రజలకు ఏమాత్రం కూడా చేరువు కావడం లేదు. అది వాళ్ళకు తెలుస్తుందో లేదా, వాళ్ళకు ఉండే పక్కన వాళ్ళు చెప్తున్నారో లేదో తెలియదు, కానీ అది ఒక నిజం. వాళ్ళ వరకే జరుగుతుంది తప్ప ఇప్పుడు ఒక సపోజ్ ఏం చేద్దామంటే పంట నష్టం అనే స్కీమ్ పెట్టారు. పంట నష్టం స్కీమ్ పెట్టి అది ఎవరికి పడుతుందో కూడా ఎవరికి తెలియదు. అట్లుంది వాళ్ళ పీపీపీ విధానం. ప్రజా సమస్యలు లోకేష్కి చెప్పుకోవడానికి జనాలు బారులు తేడుతున్నారని ఒక వార్త వచ్చింది. దాని గురించి ఏమంటారు మీరు? ఇది నిజమే కదా. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చేసి 18 నెలలు అవుతుంది. ఎన్ని నష్టాలు జరిగినాయి, ఎన్ని ప్రాణ నష్టాలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి మీకు తెలిసే ఉంటారు. మరి దాంట్లో ఒక్కటన్నా నిరూపించినది ఏమైనా ఉందా? లేదు కదా. ఇంకా ఇప్పుడు సీఎం తర్వాత సీఎం కొడుకు నారా లోకేష్ గారు, మరి ఆయనకు చెప్పుకోవడానికి ఈయన మనకు దొరకడం లేదు. ఆయనకు మనం చెప్పాలి కదా అనేసి ఏం చెప్పాలో కూడా పట్టించుకోవడం లేదు. నుంచి లోకేష్ దగ్గరికి వస్తున్నారంటే కింది స్థాయిలో గ్రామ సచివాలయాల్లో, గ్రామాల్లో సమస్యల పరిష్కారం అవ్వట్లేదని అర్థమే. అదే నిజం కదా. మనం ఫ్యాక్టరీగా చూస్తున్నాం కదా. ప్రతి ఒక్క సమస్య ఇప్పుడు కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రైతుల విధైతే వాళ్ళకి సబ్సిడీల విధానం అయితేనేమి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉద్యోగస్తులు, నిరుద్యోగులు కానీ, నిరుద్యోగ వృత్తి అని చెప్పారా కానీ నిరుద్యోగ వృత్తి ఎప్పుడైనా అందించారు ఇంతవరకు? ఆ ఊషణ ఉందా? న్యూస్లో ఏమన్నా వచ్చన్నది లేదు కదా. మరి ఇంకా సమస్యలు ఎట్లా తీరాయని వాళ్ళు చెప్పుకుంటారు. మేము ఇన్ని ఉద్యోగాలను తెప్పించినామంటారు కానీ ఏడ తెప్పించారో చెప్పమనండి రికార్డెడ్గా. మరి ఇంకా సమస్యలు ఎట్లా తీరాయని వాళ్ళు చెప్తారు. జనాలందరినీ మంగళగిరికి రప్పించుకోవడానికి గల కారణం ఏమిటంటారు? మంగళగిరికి తెప్పించుకోవాలంటే వాళ్ళది వాళ్ళ విధానాన్ని చూపించుకోవడం కోసమో, లేకుంటే మా గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ జగన్ సార్ గవర్నమెంట్లో శంకుస్థాపన చేసినట్టు మేము ఇప్పుడు చేస్తున్నామని చెప్పడానికో ఉంటుందే తప్ప దాంతో మరి ఏముండదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకున్నారనే విషయం 2029 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారు కూటమి ప్రభుత్వానికి. అప్పుడే అందరికీ తెలుసు. 29 కాదు, ఆపై వచ్చే టర్మ్ కూడా, ఆపై వచ్చే టర్మ్ అంటే మొత్తం 15 ఏళ్ళు మేమే అంటున్నారు. మరి వాళ్ళు ఎట్లా వాళ్ళు చెప్పుకుంటారు. ప్రజలు అనేది గుడ్డోళ్ళు కాదు కదా. ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుంది గవర్నమెంట్ ఇప్పుడుండే టెక్నాలజీలో ప్రతి ఒక్క విషయం అన్నది బయటకు వస్తుంది. ప్రతి ఒక్క విషయం పల్లెటూళ్ళలో రైతులతో సహా అందరూ అవగాహన కలిగి ఉన్నారు. ఏ గవర్నమెంట్ ఎంత చేసింది, ఏ గవర్నమెంట్ ఎంత చేస్తుంది, ఎవరు 99% చెప్పిన మేనిఫెస్టో నెరవేర్చారు, ఎవరు అబద్ధాలు అనేది ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సార్. 100% కనిపిస్తుంది. ఎందుకంటే చెప్పమంటావా, ప్రతి ఒక్క విషయం ఇప్పుడు సపోజ్ ఒక గ్రౌండ్ లెవెల్కి పోయి విచారిస్తే టీడీపీ కార్యకర్తల్లోనే అసమ్మతి ఉంది. అది అనేది ఎప్పుడు బయటపడుతుంది అంటే 2029 ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పి వాళ్ళకి చెప్తారు. అంతవరకు వేచి ఉండాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ.